మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నేను ఈ మధ్య ఒకటి ఏదో విన్నాను, ఎవరో చెప్తే ఆ సూసైడ్ ఆత్మహత్య చేసుకుందాము అనే ఆలోచన ఒక 2 నిమిషాలు ఇంత కొంతసేపు డ్యూరేషన్ ఏదో ఉంటుందంట బాగా సీరియస్గా. ఆ టైంలో ఎవరైనా సరిగ్గా కౌన్సిల్ చేసి లేకపోతే రీథింకింగ్ జరిగితే వాళ్ళు అది మళ్ళీ మామూలు అయిపోతారు అని చెప్పి అని విన్నాను. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు శర్మ గారు. టు బీ హ్యామ్లెట్లో డ్రామా లాగా టు బీ ఆర్ నాట్ టు బీ అని ఉంటుంది. ఏ మనిషి కూడా చనిపోవాలని అనుకోడు. మనం పుట్టింది బతికేదానికోసమే. ఎవరు చనిపోవాలని ఉండదండి నిజంగా. ఈవెన్ సూసైడ్ చేసుకునేవాడు కూడా చనిపోవాలని మనకు ఉండదు. కానీ ఆ టైంలో మనకి అలా అనిపిస్తుంది, ఆ ప్రెషర్ వల్ల కానీ స్ట్రెస్ వలన కానీ లేదా ఇంకొక. అందుకని ఆ టైంలో వాడిని మనం డైవర్ట్ చేయగలిగితే ఆ ఫ్యూ మినిట్స్ అగైన్ వాడి మొత్తం లైఫ్ స్పాన్ అంతా వాడు బతికేదానికి అవకాశం ఉంది. ఈ సూసైడ్ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మానసిక జబ్బుల వలన కొంతమంది స్ట్రెస్ ఎక్కువై, అంటే ఒక సైడ్ ఏమో ఒక సమస్య, ఒకవైపు సమస్యను తట్టుకోగల మెంటల్ కెపాసిటీ ఉందా లేదని. ఒక సమస్య మనకు చాలామంది సమస్య లేని వాళ్ళు ఎవరైనా అందరికీ ఉన్నాయి, మీకున్నాయి, నాకున్నాయి. కానీ సమస్యను తట్టుకునే కెపాసిటీ కూడా మనకు ఉంటుంది ఒక సైడ్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ లిమిట్ దాటిపోతుంది. సమస్య తీవ్రం అనిపించి తట్టుకునే కెపాసిటీ డౌన్ అయినప్పుడు, ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ, కోవిడ్ అందరికీ రాదు కదా, ఎందుకు ఒకే ఇంట్లో ఇద్దరికి రాదు, ఆ ఇమ్యూనిటీ తక్కువ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మెంటల్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు వీడు తట్టుకోలేనప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో మనం గిన వాడిని డైవర్ట్ చేయగలిగితే వాడు మళ్ళీ మామూలుగా ఉంటాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? అదే ఇప్పుడు మామూలుగా సూసైడ్ చేయడంలో కొన్ని వార్నింగ్ సైన్స్ అని కొన్ని ఉన్నాయి, సిగ్నల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు సూసైడ్ చేయడం వాళ్ళు కొన్ని లక్షణాలు ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ముఖ్యంగా ఒంటరిగా ఉన్న కష్టం అనుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళు ఎలా చేయాలంటే, వాడు ఒంటరిగా ఉంటాడు, ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటాడు, బయటికి రాడు, వాని ఫేస్లో దిగాలు కనబడుతుంటుంది, అప్పుడప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు, డైరీలో రాస్తూ ఉంటాడు ఐ వాంట్ టు డై అని చెప్పేసి. లేదా వాని దగ్గర వాల్యుబుల్ పొజిషన్స్ ఏంటంటే చెల్లెలకు అన్నకో ఇస్తుంటాడు, నువ్వు తీసేసుకొని. ఇంకా పెద్దవాళ్ళు అయితే వీలునామా రాస్తూ ఉంటారు. మామూలుగా 70 ఏళ్ళకి వీలునామా రాశాడు, 40 ఏళ్ళకి వీలునామా రాశాడు, అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా సమ్ ఇండికేటర్స్. ఇలాంటివన్నీ గమనిస్తే ఎవరైనా కొన్ని విరహ గీతాలు, విషాద గీతాలు, అంటే మామూలుగా విషాద గీతాలు వినేవాళ్ళు 6 రోజులు బయలుదేరండి. అలా ఎప్పుడు లేదంటే సడన్గా మనసుగా తింటే మనసు బ్రతికి వింటున్నాడు కూడా ఏదో ఆలోచించాలంతే. కాబట్టి ఇవన్నీ కూడా అయితే మీరంటే ఒంటరితనం అనేది ఇప్పుడు అమెరికాలో అన్నిటికంటే పెద్ద సమస్య అంటే లోన్లీనెస్. మిగతా జబ్బులు అన్నిటికంటే కూడా ఏదైనా పెద్ద జబ్బు అనే అమెరికా అంటే ఇవాళ నేను ఇప్పుడు మా కాన్ఫరెన్స్ జరుగుతుంది, నేషనల్ కాన్ఫరెన్స్. అక్కడ ఒక అమెరికన్ నుంచి ఒక సైకియాట్రిస్ట్ వచ్చి చెప్తుంటే విన్నాను. అమెరికాలో అన్నిటికంటే పెద్ద సమస్య అంటే లోన్లీనెస్ అంటే. ఎందుకు మనలా కాదు, వాళ్ళు పిల్లలు వదిలిపెట్టిపోతారు, ఎవరు వెళ్ళిపోతారు, 60 ఏళ్ళు వచ్చేటికి ఎవడు ఉండడు, భార్యాభర్తలు, భార్య చనిపోతుంది, వీడికి ఉద్యోగం రిటైర్ అయిపోయి ఉంటాడు. లోన్లీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అవర్ కంట్రీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఒంటరితనం పెరుగుతుంది కదా ఇండియాలో. ఉంది. ఆ లోన్లీనెస్ అనేది చాలా రకాల సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బాగున్నప్పుడే కనెక్ట్ కావాలి మనుషులతో, మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ రిలేషన్స్, సోషల్ బాండ్స్, లేదా ఏమి లేకపోతే ఒక టెంపుల్ స్పిరిచువాలిటీతో భజన కానీ, ప్రార్థనలు కానీ, ఒక క్లబ్ కానీ అలాంటివి ఏర్పరచుకోవాలి. సడన్గా ఆ రోజు రావంటే రావు. 70 ఏళ్ళప్పుడు నాకు ఇప్పుడే నేను ఫ్రెండ్స్ కావాలంటే ఎవరు రారు. ముందు నుంచి ఆ కనెక్షన్ అవన్నీ సోషల్ కనెక్ట్ అంటారు. ఆ సోషల్ కనెక్ట్ అన్నీ ఉంటే వాళ్ళకు, వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నా బయట ప్రపంచంలో చాలామంది ఉంటారు. అలాంటివి వెళ్ళడము, తిరగడము, చేయడము, వాకింగ్ ఫ్రెండ్స్ కానీ, క్లబ్ ఫ్రెండ్స్ కానీ, రకరకాలుగా స్పోర్ట్స్ ఫ్రెండ్స్ కానీ, ఆ విధంగా చేసి తనకంటూ ఒక ప్యాషన్ ఏర్పరచుకోవాలి. తనకంటూ ఒకటి వృత్తి ప్రవృత్తి. మేమంతా డాక్టర్లు, కానీ నాకు ప్రవృత్తి అంటే ఈ మాట్లాడడం, రాయడం, ఇవన్నీ. అలా ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఏర్పరచుకోవాలి. ఇలాంటివన్నీ ముందు నుంచి కల్టివేట్ చేసుకుంటే ఆ లోన్లీనెస్ అనేది ఫిజికల్గా ఉన్న సైకలాజికల్గా లోన్లీనెస్ ఉండదు. దే హ్యావ్ సో మెనీ పీపుల్. ఆ విధంగా కొంతవరకు దాని ఎవరైనా కానీ మనిషి అనేవాడు పుట్టడం ఒంటరిగా పుడతాడు, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు. భార్యాభర్త 90 ఏళ్ళు కాపురం చేసినా ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతాడు, తర్వాత వెళ్ళిపోతారు. అంతే కదా. ఒంటరితనం అనేది కంపల్సరీ ఫేస్ మనిషి జీవితంలో. అవును, పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడైతే తప్ప. కాబట్టి ఒంటరిగా ఉన్నవాడు కూడా నలుగురితో కనెక్ట్ అయ్యేటట్టు ముందు నుంచి ప్లాన్ చేసుకోగలిగితే అతను ఒంటరితనం అనేది అనిపించదు. కొంతమందికి 10 మంది ఉన్నా వాళ్ళకి ఒంటరితనం అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు ఉంటారు, కానీ అతను కనెక్ట్ కాలేడు ఒక్కోసారి. కాబట్టి అతనికి నలుగురు చుట్టూ ఉన్నా హీ మే ఫీల్ లోన్లీ. ఆ నేచర్ లేకపోవడం. ఒంటరిగా ఉన్నా హీ మే నాట్ ఫీల్ లోన్లీ. కాబట్టి అది యొక్క వృత్తిని, అతని మనస్తత్వాన్ని బట్టి, ప్రవృత్తిని బట్టి ఉంటుంది. ఆ విధమైనది చేసుకుంటే ఏ మనిషి కూడా లోన్లీగా అనిపించింది. ఇందామని అనుకున్నట్టుగా ఈ సూసైడల్ టెండెన్సీలో ఆ కొన్ని నిమిషాలు, 2 నిమిషాలు ఏదో అవర్స్ అంటారట కదా. అవును. ఇప్పుడు దానికి సూసైడల్ హెల్ప్ లైన్స్ అని వచ్చాయి అన్ని చోట్ల. ఇప్పుడు హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ కొన్ని హెల్ప్ లైన్స్ ఉన్నాయి. స్నేహ అని రకరకాలు. వాళ్ళు ఏంటంటే ఎవరైనా అంటే చనిపోయే వాళ్ళకి ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే ఆ నంబర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి అంబులెన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ సెంటర్లో పెట్టుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, ధైర్యం చెప్పడము, ఇవన్నీ. అంటే మీరు అనొచ్చు అదేంటి వాడు చనిపోకుండా ఫోన్ ఎందుకు చేస్తాడని. కానీ నేను చెప్పినట్టుగా చాలామంది చనిపోవాలని ఉండదు, థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చినప్పుడు జస్ట్ ఎందుకైనా మంచి ఒక లాస్ట్ ఆప్షన్లో ఒక ఫోన్ కాల్ కొడితే ఇమ్మీడియట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ.
వానికి తీసుకెళ్ళి వీళ్ళంతవరకు వాని సమస్య అంటే నాకు 50 లక్షలు నష్టం వచ్చింది అందుకే సూసైడ్ అంటే 50 లక్షలు వాళ్ళు ఇవ్వలేరు, కానీ కనీసం దాన్ని ఎదుర్కొనే సమస్యను ఎలా ఎదుర్కోవాలనే దానికి ఆల్టర్నేటివ్స్ ధైర్యం చెప్పడము, కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ ఇంట్లో మిగతా వాళ్ళని పిలిపించడం చెప్పడం ఇవన్నీ కూడా చేసేందుకు అవకాశం ఉంది. అంటే ఆ తీవ్రమైన మానసిక స్థితి నుంచి తగ్గిస్తారు. కామ్ డౌన్. నెక్స్ట్ డే మళ్ళీ వానికి అరే నేను ఎందుకు నిన్న పిచ్చి ఆలోచన, నాకు ఇలా అనిపించలేదండి, నిన్న మాత్రం ఆ థాట్ వచ్చింది అనుకుంటాడు. ఆ మూమెంటరీ ఇంపల్సివ్నెస్ చాలామంది క్షణికావేశంలో చేస్తారు. క్షణికావేశం, ఆ క్షణికావేశం డైవర్ట్ చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. అంతే చెప్తారు. మనం శ్రీశ్రీ ఒక అతను విశాఖపట్నంలో నాకు ఉద్యోగం రాలేదు, నా ఇంట్లో అవమానంగా ఉంది, నా శ్రీశ్రీ వెలుగునీడల్లో పాట విని అగాధమగు జలనిధిలోన ఆనిముత్యం ఉన్నట్లే లోకాన అని శ్రీశ్రీ పాట సముద్రంకి వెళ్ళి సూచన రెడీ అయిపోతాడు, ఎక్కడి నుంచి వినపడుతుంది, అది వినేసి వెంటనే ఒక పాజిటివ్. సాహిత్యానికి కూడా సమాజ ఏ విధంగా అనేదానికి ఇది ఒక ఉదాహరణ. వెలుగునీడల్లో శ్రీశ్రీ పాట అండి. అలాంటివి మనకు చాలా అవసరం. అలాగే ఆత్రేయ గారి మనసు పాటలు కూడా నేను చాలా స్టడీ చేశాను. ఇవన్నీ కూడా మనిషిని ఒక సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి ఉపయోగపడతాయి. అవును. పాటలు చివరిలో లాస్ట్లో మనిషి అనేవాడు చిన్నపిల్లగాడి దగ్గర నుంచి ఇంకా మనిషి పెరుగుతూ ఉంటాడు కదా దశల్లో. మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండటం, ఆ మనిషి ఇండివిజువల్గా, ఆ కుటుంబం, ఆ ఊరు, ఆ సమాజం, టోటల్గా దేశం, ప్రపంచం అందరూ బాగుండాలంటే చిన్నపిల్లగాడప్పటి నుంచే వాడిని సైకలాజికల్గా ఆర్డర్లో చేయాలి. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలి. ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి. ఎందుకంటే ఫ్యామిలీ తర్వాతనే సమాజము, స్కూల్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ముందు తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా గొడవలు ఉన్నా పిల్లవాడి ముందర కొట్టుకోవడం తిట్టుకోవడం కాకుండా వాళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. పిల్లవాడిని వీళ్ళంత వరకు కూడా మనం ఎలా మొక్కకు నీళ్లు పోసి పురుగులు పట్టకుండా మందులు వేసి పెంచుతామో అదేవిధంగా పిల్లవాడిని కూడా అంత జాగ్రత్తగా పెంచుకోవాలి. మనం పెట్ డాగ్స్ని బాగా చూస్తాం, కానీ ఒక్కోసారి కొంతమంది పిల్లల్ని పట్టించుకోరు, కానీ పెట్ డాగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. చెప్తున్నా అలాగే పిల్లవాడిని కూడా టెండర్గా, ఎందుకంటే మొక్క వంగనిదే మానవ వంగనిదే, ఆ మొక్కగా ఉన్నప్పుడే వాడిని మంచిగా చేయాలి. వానికి అన్నిటికంటే ఎక్కువ మనీ కంటే కూడా లవ్ అండ్ అఫెక్షన్, పేరెంట్స్ నుంచి ఒక లవ్, అఫెక్షను, బాండేజ్ అనేది డెవలప్ చేయాలి. ఆ హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ చేయాలి. అది మొదటి నుంచి కూడా ఒక రకమైన మోరల్స్, ఒక ఎథికల్గా, మోరల్గా, ఇంకా వీలైతే వాళ్ళకు ఒక రకమైన స్పిరిచువల్గా కానీ ఇలాంటివి కూడా మొదటి నుంచి మన ఆధ్యాత్మికం కానీ మోరల్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఈ విధంగా చేయాలి. ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మలు ఉన్న వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ ఇలా పిల్లవాడిని మొదటి నుంచి కూడా అలాంటి వాతావరణం పెంచుకోవడం, మంచి స్కూల్లో చేర్పించడం. చదువు ఒకటే కాకుండా, చదువు ఒకటే ముఖ్యం కాదు, మార్కులు రావాలి, అవసరమే, బతుకు తెరుకు మార్కులు అవసరం, కానీ ఎలా బతకాలనే దానికి నడవడిక అవసరం. బ్రాటప్ అన్నారు కదా, బ్రాటప్ ఎలా బతకాలి, బతుకు తెరువు అది ఎలా నడవాలి, ఎలా బతకాలనాలంటే ఆ నడిచేదానికి ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాడు తట్టుకోలేడు, సడన్గా రేపు లవ్ అఫేర్ ఫెయిల్ అయ్యాడు, లేకపోతే సీట్ రాలేదని ఆత్మహత్య ప్రయత్నం. అందుకని ఏం చేయాలి అంటే డిఫీట్ను వాడు ఇన్నాళ్ళు చిన్న గారాభంగా పెంచారు, మరీ ఓవర్ ప్రొటెక్టెడ్గా పెంచకూడదు, మంచిది కాదు. అంటే మనం మొక్కకు చుట్టూరు అది పెట్టేసి ఇనుప కంచె పెట్టి పెంచడం కాకుండా కొంచెం వాడు కూడా స్ట్రెస్ ఫేస్ అయితే చేయాలి, తప్పదు. బంగారు పంజరంలో ఉండకూడదు. అయితే మీరు అన్నట్టు స్ట్రెస్ ఎలా చేస్తామండి రియల్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో గేమ్స్ అవి ఉంటాయి, గేమ్స్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు వాలీబాల్, కబడ్డీ ఆడతాడు, ఓసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు. వాడు వాలీబాల్ ఓడిపోయింది మాత్రాన ఆత్మహత్య చేసుకోడు కదా. ఇవాళ వాలీబాల్ ఓడిపోతాడు, కబడ్డీ రేపు గెలుస్తాడు. అంటే ఓడిపోయినప్పుడు ఓకే అనుకుంటాడు, గెలిచినప్పుడు కూడా ఓకే అనుకుంటాడు. ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ వాడు ఫేస్ అయ్యేటట్లు కూడా స్కూల్లో అందుకే గేమ్స్ని ఎంకరేజ్ చేస్తే, లేదా ఎలక్యూషన్లోనో క్విజ్లోనో పాల్గొంటాడు, ఓడిపోతాడు, ప్రైజ్ రాదు, ఓకే నాన్న ప్రైజ్ రాదు, నో ప్రాబ్లం, బట్ యూ హవ్ డన్ వెరీ వెల్. అలాగే రేపు లైఫ్లో ఓడిపోయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, లవ్లో ఫెయిల్ అయినా, వ్యాపారంలో దెబ్బతిన్నా, అప్పుడు ఓడిపోయినప్పుడు ఏమైందిరా మళ్ళీ మామూలు అయింది కదా, ఇప్పుడు కూడా అంతే కదా, టెంపరీ. జీవితంలో ఏది కూడా పర్మనెంట్ కాదు. ఏ సమస్య కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒకటి ఉంది, నీకు తెలియంది కాదు. అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు, బావా ఈ గోడ మీద ఒకే ఒక వాక్యం రాయి, ఇది చూస్తే బాధలో కష్టాల్లో ఉన్నవాడికి రిలీఫ్ రావాలి, అలాగే అతి సంతోషం ఉన్నవాడు డౌన్ కావాలంటే కృష్ణుడు ఒకే రాశాడు, దిస్ టూ షల్ పాస్ అంటాడు. అంటే ఈ సమయం దాటిపోతుంది అని ఒకే ఒక సెంటెన్స్. అంటే నువ్వు బాగా డిప్రెషన్ నుండి చనిపోవాలనుకున్నావు, అది చదువు, ఈ సమయం దాటిపోతుంది, అంటే ఇది ఇవ్వాలే కదా, రేపు ఉండదు. అలాగే వాడు అతి హైప్లో ఉంటాడు బాగా, వాడు చూసారే ఈ టెంపరీగా నువ్వు ఇంత పైకి ఎగరకూడదు, ఈ గర్వం నీ మళ్ళీ ఎల్లుండి నీకు అంటే వాడు అడుగుతాడు. కాబట్టి ఆ ఒక్క సెంటెన్స్తో భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మెసేజ్ని మనం అందరం గుర్తుపెట్టుకుంటే, దిస్ టూ షెల్ పాస్, ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ టెంపరీ, క్షణికమే. మనకు ఎండాకాలం వచ్చినప్పుడు ఎలా బాధపడతామో మళ్ళీ వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, సీజన్స్ ఎలా ఉంటాయో, మబ్బులు ఎలా ఉంటాయి, మబ్బులు పోయినాక మళ్ళీ వెలుతురు వస్తుంది. అలాగే జీవితంలో కష్ట సుఖాలు, వెలుగునీడలు అన్నారు కదా, వెలుగునీడలు అలా ఉంటాయి. ఆ విధంగా మీరు ఉండాలనే ఒక రకమైన తీసుకొస్తే మనం చాలా వరకు దాని నుంచి బయటపడాలి. మానవాళి యొక్క ఆరోగ్యం బాగుండాలంటే చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి, పుట్టినప్పటి నుంచే మొదలవ్వాలి, పేరెంటల్ టైం ఇవ్వాలి. కనీసం రోజుకు ఒకసారైనా కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయాలి. చాలా ఫ్యామిలీస్లో పిల్లలతో కలిసి భోజనం చేయాలి, ఎందుకంటే రాత్రిళ్ళు వచ్చేప్పటికి వీళ్ళు రారు, పగలు వాళ్ళు స్కూల్లో ఉంటారు. ఒకసారి కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, కలిసి కబుర్లు చెప్పుకోవాలి, భోజనం చేయాలి, వాళ్ళకి మంచి చెడు అలా బ్రాటప్లు అలా వస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ బాండ్స్ కానీ హ్యూమన్ రిలేషన్స్ కానీ
మంచి సజెషన్స్ కానీ అవన్నీ వాళ్ళలో పనిచేస్తాయి. ఉండాలి. స్కూల్స్లో కాలేజెస్లో క్రీడలు ఉండాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. మేము చదువుకుంటే మోరల్ క్లాస్ అని ఉండేది వారానికి ఒకటి. అవును. నీతి కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మొరలే లేదు కాబట్టి క్లాస్ అవసరం లేదు ఇప్పుడు. ఎక్కడ ఎంతసేపు ఉన్నా సైన్స్లో ఎన్ని వస్తున్నాయి, మెడిసిన్ సీట్ వస్తున్నాయి, ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అనేది తప్ప అసలు మోరల్ క్లాస్ అనేది అసలు లేదు, తీసేశారు. బాల్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఇంట్లో పెంపకం అంతకంటే ఇంపార్టెంట్, అదే మెయిన్. ఎగ్జాక్ట్లీ. తర్వాత స్కూల్స్ కాలేజెస్ క్రీడలు కళలు ఇక్కడ గట్టిగా తయారవుతాయండి. మొక్కగా ఉన్న గట్టికుంటే మానైనాక తుఫాన్ వచ్చినా అది పడిపోదు, మహావృక్షం అవుతుంది. అంతే కదా. ఇక్కడ మొక్క కొనప్పుడు చూసుకోకపోతే ఈజీగా పడిపోతుంది. అంతే కదా, నేటి బాలలు రేపటి పౌరులు అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సార్ థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం శర్మ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. బాల్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఇంట్లో పెంపకం అంతకంటే ఇంపార్టెంట్, అదే మెయిన్. ఎగ్జాక్ట్లీ. తర్వాత స్కూల్స్ కాలేజెస్ క్రీడలు కళలు ఇక్కడ గట్టిగా తయారవుతాయండి. మొక్కగా ఉన్న గట్టికుంటే మానైనాక తుఫాన్ వచ్చినా అది పడిపోదు, మహావృక్షం అవుతుంది. అంతే కదా. ఇక్కడ మొక్క కొనప్పుడు చూసుకోకపోతే ఈజీగా పడిపోతుంది. అంతే కదా, నేటి బాలలు రేపటి పౌరులు అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సార్ థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం శర్మ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.